నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎన్నికలు న్యాయంగా జరిగితే బీహార్ లో ఎన్డీఏ ఓడిపోతుంది. ఓటర్ అధికార యాత్రలో స్టాలిన్. పీఎం స్వాధిని గడువు పెంపు 12,328 కోట్లతో 4 ప్రధాన రైల్వే ప్రాజెక్టులు. ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ 600 పాయింట్స్ నష్టపోయిన సెన్సెక్స్. ఇరవై కళాశాలలకు బాంబు బెదిరింపులు, పోలీసులు అలర్ట్. అమెరికా సుంకాల ఎఫెక్ట్ దెబ్బకు గురువారం స్టాక్ మార్కెట్స్ నష్టాలలో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 180 పాయింట్ల మేర నష్టపోయి 24,583 వద్ద కొనసాగుతూ ఉండగా బీఎస్సీ సెన్సెక్స్ ఏకంగా 600 పాయింట్ల నష్టపోయి 70,315 వద్ద ట్రేడ్ అవుతోంది. భారత్ కు ఆర్థికంగా కీలకమైన 16 రంగాలలో 14 రంగాల షేర్స్ నష్టాలను మూటగట్టుకున్నాయి. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ షేర్లు కూడా వరుసగా 0.2%, 0.1% మేర నష్టాలకు చవిచూశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.50 వద్ద కదలాడుతుంది. మంగళవారం నాడు కూడా నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలను చవిచూశాయి. ఒక్క రోజులో ఏకంగా 1% మేర నష్టపోయాయి. ఒక్క రోజులో ఈ స్థాయి నష్టం గత 3 నెలల్లో ఇదే తొలిసారి. ఇక బుధవారం సెలవు కావడంతో గురువారం మార్కెట్స్ ప్రారంభంలోనే నష్టాలను చవిచూశాయి. కేంద్ర కేబినెట్ ఇవాళ ఢిల్లీలో సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 4 కొత్త రైల్వే ప్రాజెక్టులు, అమెరికాతో వాణిజ్య వ్యవహారాలు, టారిఫ్లు, ఆర్థిక ప్రణాళికలపై కేంద్ర మంత్రి వర్గం దృష్టి సారించింది. మొత్తం 3 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. 12,328 కోట్ల ఖర్చుతో 4 ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. కచ్లోని దూర ప్రాంతాల కలయిక, పర్యాటకానికి ఊపిరినిచ్చేలా ఈ కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు. రన్ ఆఫ్ కచ్, హరప్పా స్థలం, ధోలావీరా, కోటేశ్వర్ ఆలయం, నారాయణ సరోవర్, లాక్పట్ కోటకు రైలు సదుపాయం సంకల్పించారు. దీని ద్వారా ఈ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో 251 లక్షల మానవ పని దినాలు ఉపాధి కలుగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలోని పలు విద్యా సంస్థలకు వరుస బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే నగరంలోని పలు పాఠశాలలకు, కళాశాలలకు వరుసగా ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దాదాపు 20 కళాశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్స్ ద్వారా ఈ బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని చాణక్యపురిలో గల జీసస్ అండ్ మేరీ కాలేజ్ సహా దాదాపు 20 కళాశాలలకు ఈ బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు. బెదిరింపు మెయిల్స్ లో అప్రమత్తమైన ఆయా కళాశాలల యాజమాన్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఢిల్లీ పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన కళాశాల వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో కళాశాలల ప్రాంగణంలో సోదాలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇండియా కూటమి తరపున బీహార్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఎన్నికల కమిషన్ ను కీలుబొమ్మగా మార్చిందని విమర్శించారు. ఎన్నికలు న్యాయపరమైన రీతిలో జరిగితే రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో బీహార్ లో జరుగుతున్న ఓటర్ అధికార యాత్రలో పాల్గొన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముజాఫర్పూర్ లో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. మోదీ నేతృత్వంలోని కేంద్రం ఎన్నికల సంఘాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా నడుపుతూ దానిని కీలుబొమ్మగా మార్చిందని ఆరోపించారు. బీహార్ ప్రజలకు ఓటర్ల జాబితా నుంచి తొలగించడం సరైంది కాదని స్టాలిన్ తమిళంలో జనాన్ని ఉద్దేశించి చెప్పుకొచ్చారు. ఇండియా కూటమి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఐక్యంగా ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ మధ్య స్నేహం కేవలం రాజకీయ సంబంధం కాదని, ఇది ఇద్దరు సోదరుల మధ్య సంబంధమని స్టాలిన్ అన్నారు. ఈ స్నేహం వారిని విజయ తీరాలకు చేరుస్తుందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి తామంతా ఐక్యంగా ఉన్నామని స్టాలిన్ తెలిపారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని నక్కలగండి సమీపంలో వెలిసి ఉన్న శ్రీ 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 దప్పలేశ్వరి అమ్మవారి సన్నిధిలో వినాయక చవితి సందర్భంగా శ్రీ సాయి వసత ట్రస్ట్ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా అమ్మవారికి, గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయకుణ్ణి భక్తితో పూజిస్తే తలపెట్టిన ఏ కార్యంలో అయినా ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా విజయం సాధిస్తారని నమ్మకం. అందుకే గణేష్ చతుర్థి పండుగ రోజున విఘ్నహర్త అయిన వినాయకుడి పూజ ఘనంగా చేస్తారు.
ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వినాయక చవితి పండుగ వస్తుంది. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నారు అని అన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ దపిలమ్మ తల్లి పూజలు అందుకుంటోంది. దానిలో భాగంగా ఈరోజు మహాగణపతి యొక్క ఉత్సవాల సందర్భంగా ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించి స్వామివారికి అనుగుణంగా ఆ యొక్క స్వామివారికి ఒక కరుణా కటాక్ష కోసము పూజా కార్యక్రమాలు అనంతరము హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో సుబ్బారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క వినాయకుని ప్రార్థించి ఆయువు ఆరోగ్య ఐశ్వర్యాలు, ఎందుకంటే ఏ కార్యక్రమం చేపట్టాలన్నా మొట్టమొదట మహాగణపతి యొక్క పూజ చేయాలి. కాబట్టి ఈ పూజతో కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఆ యొక్క సౌది సుబ్బారెడ్డి వారి యొక్క కుటుంబానికి ఆరోగ్యేశ్వర్యాలు కలగాలని చెప్పి ఆ దపిలేశ్వరిని ప్రార్థిస్తూ సింగరేణిలో పేరుకుపోయిన సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలంటూ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లో కేబీజీకేఎస్ నాయకులు వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మి తినే అన్నంలో మన్ను పోసుకున్నట్లయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు శంకర్ తెలిపారు. పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు సంస్థ వాస్తవ లాభాలు ప్రకటించి 35% వాటా ఇవ్వాలన్నారు. నెలలో 3 సార్లు మెడికల్ బోర్డు నిర్వహించి కారుణ్య నియామకాలను చేపట్టాలన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ వానలో సైతం ఇలా కార్మిక వర్గం అంతా కూడా అన్నా మేమున్నాం, మిమ్మల్ని ఆదరిస్తాం, మా అన్నంలో మేమే మన్ను పోసుకున్నాం కాబట్టి మేము ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాం, బావుల మీదకి రండి అని చెప్పేసి అనేటువంటి పిలుపును వాళ్ళు ఇస్తూ ఉన్నారు ఇలా కార్మిక వర్గం అంతా. మా బాధలు 1 కాదు 2 కాదు. ఇలా మెడికల్కు సంబంధించినటువంటి బోర్డు నిర్వహించడం లేదు. ఆ బోర్డు ఏదైతే ఉన్నదో గతంలో మీరు టీబీజీ కేసుగా ఉన్నప్పుడు 3 నిర్వహించడం జరిగింది. ఆ 3లో 1 కాదు, అసలు ఇన్ని నెలల నుంచి బోర్డే లేదనేటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఆ బోర్డు పెడితే 55 మందిలో ఒక 5గురిని మాత్రమే ఒక ఇన్వాల్యుయేషన్ చేస్తూ 50 మందికి ఇవ్వకుండా కూడా వాళ్ళని నష్టం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ 50 మంది ఏదైతే ఉన్నారో ఆ 50 మందికి సంబంధించినటువంటిది మళ్ళీ విలువాలని చెప్పేసి అని వాళ్లకు కారుణ్య నియామకాలు మెడికల్ అనుకుంటే చేయాలి ఇదని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే నెలలో 3 బోర్డులు నిర్వహించాలి ఇదని చెప్పేసి అని కార్మిక వర్గానికి నష్టం జరగకుండా చూడాలి ఇదని చెప్పేసి అనేటువంటి డిమాండ్ కూడా మేము అమలు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ మేనేజ్మెంట్ కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ ఏఐటీసీ కానీ వీళ్ళందరూ కూడా ఏమి కూడా చప్పుడు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు పావులు కదుపుతూ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఇలా ఈ ప్రైవేటీకరణను కార్మిక వర్గం అంతా వ్యతిరేకించాలి ఇదని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా బొగ్గు బ్లాకులు మాకు ఇవ్వాలి ఇదని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇలా కార్మిక వర్గానికి మెరుగైన వైద్య సౌకర్యం ఇవ్వాలని మారుపేర్లతో విజిలెన్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కేసు సమస్యలు పరిష్కరించి పార్వతీపురం పట్టణంలో గల కొత్త వలసలో వెరైటీ వినాయకుడు 3 నెలలు శ్రమించి 5600 మొక్కజొన్న కంకులతో 21 అడుగుల గణపతిని తయారు చేశారు. 21 అడుగుల ఎత్తుగల మొక్కజొన్న గణపతిని చూసేందుకు తరలి వస్తున్న భక్తులు అనంతరం గణపతిని తయారు చేసిన శిల్పి శీలంకి నరసింగరావు మాట్లాడుతూ మా కొత్త వలస గ్రామానికి ప్రత్యేకత ఉందని 2019లో 41 అడుగుల మట్టి విగ్రహాన్ని చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు కొత్త వలస కమిటీ మరియు యూత్తో కలిసి సరికొత్తగా తయారు చేయాలని ఆలోచించగా మొక్కజొన్న కంకులతో 21 అడుగుల గణపతి విగ్రహాన్ని తయారు చేశామని తెలిపారు. కొత్త వలస మెయిన్ రోడ్ లో గల 2019లో భారీగా 41 అడుగులతో చేసాం మట్టి విగ్రహం. ఇప్పుడు అలాగే 7 years గ్యాప్ తర్వాత కొత్తగా ఏదైనా చేయాలని చెప్పి జొన్న పొట్లతో చేయాలని చెప్పి ఆలోచనతో మా కమిటీ వారందరం కూడా ముందుకు వచ్చి చేసాం. దీనికి మనకి చాలా మంది యువత పెద్దలు అలాగే మాకంటే కొంచెం వయసులో ఉన్న పెద్దలు అందరూ కూడా చాలా బాగా మనకి సపోర్ట్ చేశారు. దీనికి అనేక వర్గాల నుండి కూడా సపోర్ట్ ఫుల్గా వచ్చింది. ఇప్పుడు సెంటరింగ్ వర్క్, ఇప్పుడు శిల్పి వర్క్ అలాగే కాకుండా చాలా అంతా మా టీం వల్ల ఇంత వర్క్ అయింది. ఫస్ట్ మొత్తం ఇది చేయడానికి మొత్తం 3 నెలల దాకా మనకి టైం పట్టింది. ఈ టైం పట్టడానికి
చాలా తక్కువ టైంలో కూడా విగ్రహం తయారు చేయడం అయింది. 15 రోజులు ఓన్లీ విగ్రహం వర్క్ అయింది. షెడ్ వర్క్ ఒక 2 నెలలు దాటి చేసాం. దీనికి ఒక 5,000 దాటి జొన్న పొట్లు మనకి మొత్తం మొక్కజొన్నతో చేయడం జరిగింది. ఆరిక తోట నుంచి తెప్పించాం. రామభద్రపురం దగ్గర ఆరిక తోట కాడి నుండి మనకి తెప్పించడం జరిగింది. ప్రజెంట్ ఏంటంటే కోడి జొన్న అనుకున్నాం. కోడి జొన్న కొంచెం మనకి దొరకపోవడం వల్ల స్వీట్ కార్న్ తోనే చేయడం జరిగింది. మనకి ఈ నవరాత్రులు కాబట్టి స్వీట్ కార్న్ తో మనం విగ్రహం తయారు చేయడం జరిగింది. అలాగే మనకి కొత్త వలస పేరు రాగానే ఏదో ఒక వెరైటీగా చేయాలని చెప్పి మాకు కొత్త వలస యువత అంతా ప్రతి వీధి వారు కూడా కొత్తగా చేయాలి, ఏదో కొత్తగా ఉండాలని చెప్పి ఆలోచనతో ఉంటారు. ప్రతి ఇయర్ కూడా పార్వతీపురంలో కొత్త వలస అంటే ఒక పేరు. లాస్ట్ ఇయర్ కొబ్బరికాయలతో మన పక్క వీధులు చేశారు. ఇప్పుడు మనం జొన్న పొట్లతో చేసాం. 2019లో 41 అడుగుల మట్టి విగ్రహం చేసాం. మాకు ప్రతి దానికి కూడా మా కొత్త వలస గ్రామం విశాఖలో ఈ నెల ఆగస్టు 28 నుంచి 30 వరకు సేనతో సేనాని పేరిట మా జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా హాజరవుతారని జనసేన మీడియా సమన్వయ కమిటీ సభ్యులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ తెలిపారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని తన నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో తోట నగేష్ మాట్లాడుతూ 28న YMCA హాల్లో శాసనసభ పక్ష రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, 29న సీనియర్ కార్యకర్తలతో అధినేత పవన్ కళ్యాణ్ చర్చలు, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, 30న మధ్యాహ్నం 1 గంట నుండి మున్సిపల్ స్టేడియంలో బహిరంగ సభ, సాయంత్రం 6 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుందని వివరించారు. అలాగే వచ్చిన వాళ్ళని చూడు ఇవన్నీ కూడా ఆయనకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సుందర్ విజయ్ కుమార్ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలన్నీ కూడా కల్పించే విధంగా ఆయనకి ఆ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇలాగ వివిధ రంగాల్లో సీనియర్ నాయకులు అందరూ కూడా వివిధ రంగాల్లో అంటే అలాగే మెడికల్, అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ సుమారు 500 మందితోటి శివదత్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. 500 మంది వాలంటీర్స్ తోటి పోలీసులకి సహకరించడం, అలాగే ఫుడ్ ప్యాకింగ్లో అప్పచెప్పడం, ఇవన్నీ కూడా ఈయన ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరాల్లో మనం ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నాం తప్ప కార్యకర్తలు ఇంటాక్ట్ అయ్యే కార్యక్రమం మరి పవన్ కళ్యాణ్ గారు ఖాళీ లేక గ్యాప్ వచ్చింది. అందుకు ఇప్పుడు ఈరోజు అది తప్పనిసరిగా కార్యకర్తలతో ఇంటాక్ట్ అవ్వాలి మనం అని చెప్పేసి ఆయన ఈ ఉత్తరాంధ్ర మీద ప్రత్యేక అభిమానం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మనందరం కూడా సంతోషించాలి. ఏంటంటే మనం ఈ 15 నెలల్లో ఏం సాధించాం, మరి ఈయన పంచాయతీరాజ్ వ్యవస్థని ఒక మిరాకిల్గా ఒక నూతన ఉత్తేజంతో ఒక నూతన సంస్కృతి తీసుకురావడం జరిగింది. ఏంటంటే ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు ఒకేసారి సుమారు 10,000 పంచాయతీలు ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేయడం, ఇది వరల్డ్ రికార్డు. మరి అదేవిధంగా రెండోది చెప్పాలంటే స్వరాజ్యం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ పంచాయతీ కూడా నిధులు ఇచ్చిన దాఖలా లేదు. 500,000 రూపాయలు తప్ప పంచాయతీకి. ఈరోజు ఆయన అలా కాకుండా ఆయన వచ్చిన తర్వాత స్వాతంత్ర స్ఫూర్తి ప్రతి యువకుల్లోని గ్రామంలోని పార్టీలకు అతీతంగా ఉండాలని ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీని పెట్టి 10,000 నుంచి 25,000 వరకు ఇవ్వడం జరిగింది. ఏంటి అక్కడ జెండాలు ఎగరేసిన, గ్రామ పెద్దలందరూ పెట్టిన, పిల్లలందరి చేత కూడా జనగణమన పాడేది. ఇటువంటి స్ఫూర్తిని తీసుకొచ్చే కార్యక్రమం భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మనం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి నాయకత్వంలో అనేక సంస్కరణలు, ముఖ్యంగా రైతాంగానికి కావలసిన పెట్టుబడుల నిమిత్తం గతంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి సుమారు 14,000 రూపాయలు ఇస్తే ఈవేళ 6,000 రూపాయలు అదనంగా ఇచ్చి 20,000 రూపాయలు రైతుకి పెట్టుబడుల నిమిత్తం, అంటే ఊడ్పులు కానీ లేకపోతే విత్తనాలు చల్లుకోవడానికి కానీ ఎరువులు కొట్టడానికి కానీ ఈ సౌకర్యం రాష్ట్రంలో మరి అదనంగా మన ఏ రాష్ట్రంలో అనే కంటే ఇవ్వడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వం
జగన్ గారి ప్రభుత్వంలో అయితే 20,000 అతను ఒకడే ఇస్తానన్నాడు, కానీ ఎప్పుడు ఇచ్చినా దాఖలా లేదు. అలాగే పెన్షన్ల విషయంలో 3,000 ఇస్తానది 1,000 పెంచుతామని చెప్పాం. 1,000 రూపాయలు ఒకేసారి ప్రభుత్వం లాగానే ఇవ్వడం జరిగింది. 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి షాక్ తగిలింది. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సుధీర్, కౌన్సిలర్ గణపతి, సీనియర్ నాయకులు ప్రతాప్ సింహ, మురుగేషన్ ఆధ్వర్యంలో వైసీపీ నుండి పలువురు టీడీపీలోకి చేరారు. పరమసముద్రం, పల్లార్లపల్లి గ్రామాలకు చెందిన 50 మందికి ప్రభుత్వ విప్ కంచెల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నంలు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులమై టీడీపీలో చేరినట్లు వారు స్పష్టం చేశారు. భరత్, తిమ్మరాజు, ఎం వెంకటేష్, చరణ్, స్వామి, అశోక్, లోకేష్, మనోహర్, చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని పరమసముద్రం చెరువు వద్ద సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ కంచెల శ్రీకాంత్, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ లు పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. 30వ తేదీన పరమసముద్రం చెరువులో హంద్రినీవ జలాలకు సీఎం జలహారతి ఇచ్చిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 29న కుప్పంకు చేరుకుని 30వ తారీఖున జలహారతి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. విఘ్నాలు తొలగించి విజయాలను అందించే మహాగణపతి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని తెలుగుదేశం పార్టీ పీలేరు పట్టణ అధ్యక్షుడు దళవాయి సురేష్ కుమార్ రెడ్డి అన్నారు. పీలేరు పట్టణంలోని చెన్నారెడ్డి కాలనీ యువత ఆధ్వర్యంలో మహాగణపతిని ఏర్పాటు చేసి సాంప్రదాయంగా పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సురేష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వేశ్వరుని కృప ఉంటే మనం అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయని అన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. ఎన్నికలు న్యాయంగా జరిగితే బీహార్లో ఎన్డీఏ ఓడిపోతుంది. ఓటర్ అధికార యాత్రలో స్టాలిన్. పీఎం స్వాధిని గడువు పెంపు 12,328 కోట్లతో 4 ప్రధాన రైల్వే ప్రాజెక్టులు. సుంకాల ఎఫెక్ట్ 600 పాయింట్స్ నష్టపోయిన సెన్సెక్స్. ఇరవై కళాశాలలకు బాంబు బెదిరింపులు, పోలీసులు అలర్ట్. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.